జాగ్రత్తగా వినండి. మీలో చాలామంది వ్యాపారాలు మొదలుపెట్టి అందులో కష్టాలు కూరుకొని పోయి ఉంటారు. నష్టాల్లో ఏం చేయాలో మీకు అర్థం కాదు. అలాంటి వాళ్ళు వెంటనే మీరు చేయించుకోవాల్సినటువంటి హోమం శ్రీ ప్రత్యంగిరామాత హోమం అండి. అలాగే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కానీ, అలాగే మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఇంట్లో సంసార అభివృద్ధి, సంతానాభివృద్ధి లేని వాళ్ళు కూడా వెంటనే శ్రీ ప్రత్యంగిరామాత హోమం జరిపించుకోండి. అన్నీ అమ్మవారే చక్కబెడతారండి. అమ్మవారు చూసుకుంటారు. చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారండి. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఆధ్వర్యంలో మనం కేవలం 1000ని రూపాయితోని ఈ శ్రీ ప్రత్యంగిరామాత హోమం అయితే జరిపిస్తున్నామండి. ఆ రూపాయి కూడా ఎందుకంటే మీకు అమ్మవారి పూజలో ఉంచి, హోమంలో ఉంచి ఆ రూపాయి మీకు మళ్ళీ ప్రసాదంగా పంపబడుతుంది. ఆ రూపాయిని మీరు బీరువాలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకోండి. ఆ అమ్మవారి ప్రసాదంగా భావించండి. ఓకేనా? అలాగే మే 20వ తేదీన అష్టమి మంగళవారం రోజున ఈ హోమం జరపబడుతుంది. అది కూడా భైరవకోణ క్షేత్ర ఆవరణంలో. అతి పురాతనమైనటువంటి క్షేత్రం అండి. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాటి క్షేత్రము. ఇక్కడ అమ్మవారు త్రిముఖ దుర్గామాత, 3 ముఖాలు కలిగినటువంటి అమ్మవారండి. చాలా గొప్ప క్షేత్రం. మీరు కావాలంటే గూగుల్లో చూడండి. అలాగే మీరు శ్రీ ప్రత్యంగిరామాత హోమం గురించి, అమ్మవారి గురించి కూడా ఒకసారి తెలుసుకోండి. యూట్యూబ్లో కొట్టి చూడండి. మీకు బాగా నమ్మకం కలిగి, మీకు నమ్మకం ఉంటేనే మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. కేవలం తక్కువ మందితో అయితే ఈ హోమం జరపబడుతుంది. ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి. మీరు కష్టాలు ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒక్కసారి ఒక్క అడుగు ముందుకేసి ఈ హోమాన్ని విజయవంతం చేద్దాం అందరం కలిసి. ఇందులో ఎలాంటి మోసం లేదండి. ఇప్పుడే అమ్మవారికి దీపం పెట్టి వస్తున్నాను. మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒక సంకల్పం అనుకున్నాను. ఆ సంకల్పంలో మీ వంతు కూడా అందరూ కలిస్తే హోమం అద్భుతంగా జరుగుతుంది అన్నది నా అభిప్రాయం. అలాగే మీ కోరికలు కూడా తీరాలని, మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆ అమ్మవారు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.